ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. கொண்டானையல்லால் கொடுத்தாரை யார் பழிப்பார், மந்தாவெனவிரந்து மாவலியை ஒந்தாமரை நீரங்கை தோயா நிமிர்ந்திலையே நீல் விசும்பின் ஆரங்கை தோஜவடுத்து. முதல் తిరువందాదిలో 79వ పాసనం. మంతాయన, 3 అడుగుల నేలను ఇమ్ము అని మావలియై ఇరందు, మావలియై మహాబలి వద్ద ఇరందు యాచించి, వంతారై నీర్ అతనిచే పోయబడినటువంటి ప్రకాశమును కలిగినటువంటి దాన జలధార అంకైతోయ నీ అందమైనటువంటి శ్రీహస్తంలో పడగానే, నీల్ విశుంబిలోర్, నీల్ విశుంబి చాలా విశాలాన్ని కలిగినటువంటి విస్తృతిని కలిగినటువంటి ఆకాశంలో ఉండేటువంటి దేవతలు, దేవతలు అంకై నీ అందమైన బాహువులలో తోయ ఆలింగనం చేసుకున్నట్లు అడుత్తు నిమిరిందిలయే వెంటనే వేగంగా వృద్ధి చెందలేదా. కొండానై తన సొత్తును తనకు దక్కించుకునేటువంటి స్వామిని పழிప్పారల్లాల్ నిందించుచున్నారే తప్ప, కొడుతారై తన సొత్తు కానిదాన్ని తనది అని అభిమానించి ఇచ్చినటువంటి మహాబలిని యారు పழிప్పార్ నిందించువారు ఎవరైనా ఉన్నారా. భగవంతుడు భక్తుల కొరకు కార్యమును చేయుట వేరెక్కడైనా మనం చూసామా అని అడిగితే, తనకి ఆశ్రితుడైనటువంటి ఇంద్రుడి కొరకు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తనను యాచకునిగా చేసుకుని నిందను కూడా భరించి ఇచ్చువాడే తప్ప గ్రహించువాడు కాదు పరమాత్మ అనేటువంటి తన స్వభావాన్ని కూడా మార్చుకుని కార్యాన్ని చేయడం మనం చూడలేదా అంటున్నారు ఈ 79వ పాసురంలో పొడిహి ఆళ్వారు. భగవంతుడు ఆశ్రిత రక్షణ కోసం తన స్వరూపాన్ని మార్చుకుని కూడా కార్యాన్ని సాధిస్తాడట. ఆ విషయాన్ని చక్కగా వక్కానించి మనందరికీ కూడా నొక్కి చెప్పడం గురించి భగవానుడు మహాబలి వద్దకు వామనావతారం ఎత్తి వామనుడిగా వెళ్ళి 3 అడుగుల నేలను అర్థించి, ఆ బలిచక్రవర్తి దగ్గర నుంచి ఆ 3 అడుగుల నేలని కూడా పొంది, త్రివిక్రముడై తన విభూతిని ఆ స్వామి తిరిగి పొందిన దాన్ని ఉదాహరణంగా చూపి, ఈ విధంగా ఆశ్రితుల కోసం ఆ పరమాత్మ అరుదైనటువంటి పాటలను పడినప్పటికీ కూడా ఆయన యొక్క వైభవాన్ని తెలియగలవారు ఈ సంసారంలో లేకపోవడాన్ని చూసి బాధపడుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. వ్యాఖ్యానంలో పెరియవాచ్యాన్ని వల్ల ఏం చెప్తున్నారో చూద్దాం. మంతాయన ఇరందు, మంతాయన ఇరందు. మన్ అంటే నేల, భూమి, మట్టి అని అర్థం తమిళంలో. మంతా నాకు భూమిని ఇవ్వయా యన అని ఇరందు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి పరమాత్మ యాచించాడు. స్వామి, నీ సంపదలో ఒక భాగమై వామనన్మన్, వామనుడి యొక్క భూమి అని చెప్పబడేటువంటి ఈ భూమిని నాకు నువ్వు దానం ఇవ్వాలయా అని భగవంతుడు ఒక హీనుడైనటువంటి వాని దగ్గరికి పోయి యాచించడమా అని పొడిహి ఆళ్వారు చాలా బాధపడుతున్నారు. ఎందువలన అంటే మావలియై, మావలియై యాచించాడు. పోనీ బలిచక్రవర్తి ఎవరి దగ్గర యాచించిదేవు పోతే పోయింది, కానీ ఒక గుణవంతుడి దగ్గరికి వెళ్ళి యాచించి ఉంటే బాగుండేది కదయ్యా. పోయి మహాబలి దగ్గరికి వెళ్ళి నువ్వు యాచించావే. యాంచా అమోఘ వరమధిగునే అని మేఘ సందేశంలో అంటాడు కవి. గుణవంతుణ్ణి యాచించడం వ్యర్థమైనప్పటికీ కూడా మంచిదేట. దేంతో పోలిస్తే హీనుణ్ణి యాచించడం కంటే. అలాగా
ఓ దేవతను వెళ్ళి యాచిస్తే బావుణ్ణు, పోయి ఒక రాక్షసుణ్ణి, ఒక అసురుణ్ణి వెళ్ళి యాచించావే స్వామి అని బాధపడుతున్నారు పొడికేళ్ళ వారు. నాథమే లబ్ధకామా, అధముని వద్ద యాచించుట సఫలమైనప్పటికీ కూడా మంచిది కాదు అనేటువంటి రీతిలో కదా భగవంతుడు వెళ్ళి యాచించాడు. బలిచక్రవర్తి ఎంత అధముడు, ఒక అసురుడు, రాక్షసుడు. వాడి దగ్గరికి పోయి నువ్వు యాచించేవిటయ్యా స్వామి, నీ వైభవం ఎక్కడిది, బలిచక్రవర్తి యొక్క తక్కువతనం ఎక్కడిది? నక్కకి నాగలోకానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఉంది. అట్లాంటి నీవు పోయి మంతాయనైరందు మావలి అయి నాకు 3 అడుగులు నేలవయ్యా అని మహాబలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచించావే స్వామి. ఆ యాచించడం కూడా ఎలా యాచించారో చెప్తున్నారు. ఒంతారై నీర్ అని చెప్పడంలో ఉండే ఉద్దేశం ఏమిటంటే, అర్థించడంలో కూడా కాయలకు వచ్చేసేయట పరమాత్మకి. అంత గొప్పగా అర్థించేట మహాబలి దగ్గర. ఆరితేరినటువంటి వామనుడు అపూర్వమైనటువంటి ఫలాన్ని పొందినట్లు కలవడం చేత ఒంతారై నీర్, ఆ బలిచక్రవర్తి చేతిలోంచి వామనుడి చేతిలో పడినటువంటి నీరు ఎలా కనబడుతుందండి అంటే, ఒంతారై నీర్, ప్రకాశమును కలిగినటువంటి దాన జలధార కింద దర్శనం ఇచ్చిందట పొడియాళ్ళ వాళ్ళకి. వాడు మామూలుగా ఏదో కమ్మలో ఉన్న తీర్థమే పోసాడు మహాబలి వామనుడికి, ఇచ్చాను నేను నీకు తీసుకో అన్నట్టుగా. కానీ సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ వెళ్ళి, ఎంతో అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి ఆరితేరినటువంటి వామనుడు వెళ్ళి అపూర్వమైన ఫలాన్ని పొందినట్లు తలచడం చేత భగవంతుడు అవాప్త సమస్త కావుడు, అన్ని కోరికలు తీరిపోయినవాడు. ఆయన సంకల్ప మాత్రం చేతనే ఏదైనా చేసుకోగలడు, తన యొక్క కోరికలు తీర్చుకోగలడు. అలాంటి పరమాత్మ కూడా వామనావతారం ఎత్తి తనకేదో అపూర్వమైనటువంటి ఇప్పటివరకు పొందినటువంటి ఫలం పొందినట్లుగా ఆ బలిచక్రవర్తి తీర్థం పోయిగానే చాలా గొప్పగా ఆనందపడిపోయాడు. దీన్ని అమలనాథపురంలో తిరుప్పానాళ్ళ వాళ్ళు అంటారు, ఉవంద ఉళ్ళత్తనాయ్, సంతసించినటువంటి హృదయం కలిగినటువంటి వాడై అని వర్ణించారు వామనుడి యొక్క హృదయాన్ని. ఎంతో సంతోషం ఉందట, పొంగిపోతున్న సంతోషం వామనుడి యొక్క హృదయంలో, ఆనందం. ఎందుకండి అంత ఆనందం అంటే చూడండి, పాస్ మార్కులతో కూడా వీడు పాస్ అవడు అనుకున్న వాడికి కాస్త స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, వాడు ఎలా ఎగిరిగెంతేస్తాడు? వాడు పాస్ అవ్వడమే చాలా కష్టం. బాబోయ్ ఏందా పాస్ అవుతాను, ఏం పాస్ అవుతాను భయపడుతూ ఎగ్జామ్ రాశాడు. అలాంటి వాడికి కాస్త బ్రహ్మాండమైన మార్కు స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, వాడు ఎంత ఆశ్చర్యపోతాడు, నాకేనా స్టేట్ ఫస్ట్ వచ్చింది, అసలు పాస్ అవుతాను అనుకోలేదు నేను, స్టేట్ ఫస్ట్ వచ్చిందా, నాకు క్లాస్లో ఫస్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చేసిందా. అలాగా పరమాత్మ ఈ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేటప్పుడు ఇస్తాడో ఎవడో అని పాపం బెంగ పెట్టేసుకున్నట్టు. నిజానికి పొట్టివాడు కాదటండి ఆయన, విశ్వరూపధారిగానే బయలుదేరేట పరమాత్మ యాచించడానికి. కానీ ఈ బలిచక్రవర్తి దానం ఇస్తాడో బెంగ పెట్టుకోవడం చేత కొంతమంది చూడండి, బలంగా ఉన్నవాళ్ళు బెంగ ఎక్కువైపోతే అదేంటండి అలా చిక్కిపోయారు, ఏం బెంగ పెట్టుకున్నారండి మీరు అని అడుగుతాం కదా. అలాగా భగవంతుడు విశ్వరూపధారిగా బయలుదేరినప్పటికీ కూడా ఈ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినటువంటి తన కార్యం నెరవేరదో, నేను నా ఆస్తిని ఇంద్రుడికి ఇచ్చిన మాటను నేను నెరవేర్చని బెంగ పెట్టుకోవడం చేత పాపం కుంగి కృషించిపోయి పొట్టివాడిగా అయిపోయాట. ఇలాగా తాను పొట్టివాడిగా అయిపోయి తనకి ఆ ఫలం దక్కదో అని అనుకుంటున్న సమయంలో బలిచక్రవర్తి కాస్త ఈ వామన్ను చూడగానే చాలా అందంగా ఉన్నాడు, వీడికి ఏది అడిగితే ఇచ్చేయాలి అనుకుంటున్నాడు బలిచక్రవర్తి. ఓ పక్కన శుక్రాచార్య చెప్తూనే ఉన్నాడు, ఒరే వచ్చిన వాడు సామాన్యవాడు కాదురా నాయన, హరిరా వాడు వచ్చింది, నీ కొంప ముంచడానికి వచ్చాడు రా, వాడికి మాత్రం దానం ఇవ్వడానికి వీలు లేదురా అంటున్నాడు. కానీ బలి మాత్రం శుక్రాచార్యతోటి గురుగారు చెప్తున్నా, గురుగారు నా కొంప మునిపోయినా పర్వాలేదండి, ఏదైనా చూస్తుంటే ఏదైనా ఇచ్చేయాలనిపిస్తుంది, సర్వస్వం ఇచ్చేయాలనిపిస్తుంది అని అనుకుంటున్న సమయంలో వామనుడు 3 అడుగులు నేను అడిగాడు. 3 అడుగులు నేనే కదా, సరిపోతే పోయిందిలే, వాడు ఏది అడిగితే అది ఇచ్చేయాలనుకున్నాను, కానీ 3 అడుగులు నేల అడుగుతున్నాడు అని ఈ వామన్ యొక్క మాటల యొక్క మాధుర్యంలో పడిపోయి 3 అడుగుల నేలని కూడా ఇస్తున్నాను అని నీరుని దారపోసేట. ఎప్పుడైతే ఇస్తున్నా అని చెప్పి నీటిని దారపోసాడో ఆ దారపోసిన మరుక్షణం భగవంతుడికి సంతోషం పెరిగిపోయిందిట. అదే చెప్తున్నాడు, ఒంతారై నీర్,
ఆ యొక్క తీర్థం బలిచక్రవర్తి ఇచ్చినటువంటి తీర్థం దాన తీర్థం గొప్ప ప్రకాశం కలిగినటువంటి దాన జలధారగా పొడియాళ్ళ వారికి దర్శనం ఇచ్చింది. అందువల్ల ఒన్ తారై నీర్ ప్రకాశమును కలిగినటువంటి దాన జలధార, తారై నీర్ అంకైతోయ అట్లాంటి జలధార, దాన జలధార, ప్రకాశంతో కూడినటువంటి దాన జలధార మహాబలి చేతిలో నుంచి వామనుడి యొక్క చేతిలో పడగానే మహాబలి తనకు ఎలా వగై తాழ்வது தாழ்வில் கணக்கறியானது கைத்தலம் எண்ணில் எனக்கு இதன் మేల్ నలం యాదుగొల్. మహాబలి అనుకున్నట్ట, గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క చేయి నా కింద ఉండేదైతే ఆ ఇచ్చేటువంటి వస్తువు ఎంత అరుదైనప్పటికీ కూడా చేతికి ఎంత దొరికితే అంతా నేను ఇచ్చేయడం కన్నా మించిందే ఉంది అన్నట్టుగా వామనుడి యొక్క రూప సౌందర్యంలో ఆయన మాటల యొక్క మోహంలో పడిపోయి కాదనలేక అతను కోరిన రీతిలోనే 3 అడుగుల నేలని కూడా ఇచ్చేస్తాను అని మహాబలి తన చేతిలో ఉండే దానజలాన్ని ఒకసారి వామనుడి యొక్క చేతిలో పోయగా ఆ యొక్క తీర్థం కాస్త అందమైనటువంటి వామన చేతిలో పడగానే నీరంగైతోయ మీ దేవరవారి యొక్క అందమైనటువంటి చేతిలో ఆ బలిచక్రవర్తి దాన జలధార పడగానే భగవంతుడి యొక్క హస్తాన్ని వర్ణిస్తున్నారు పొడిగాళ్ళ వారు. అంకై అందమైనటువంటి చేయి, కేవలం రూపంలో మాత్రమే అందం కాదు, ఔదార్యంలో కూడా గొప్ప అందమైనటువంటి చెయ్యి భగవంతుడి యొక్క చెయ్యి. ఆళ్వార్లు అంటారు అలం పురింద నెడుం తడక్కై, తిరుమల ఆళ్వార్లు తిరుడం దాండకంలో అంటారు భగవంతుడి యొక్క కై, ఆయన హస్తం ఎట్లాంటిదండి అంటే తడక్కై అంటే చాలా విశాలమైనటువంటి ఔదార్యం కలిగినటువంటి చెయ్యి. అలంపురింద నెడుం తడక్కై చాలు చాలు అనేటట్లుగా ఇచ్చి దీర్ఘమైనటువంటి చేయి భగవంతుడి యొక్క చెయ్యి అని ఆళ్వార్లు అంటారు. అట్లాంటి చెయ్యి కాస్త ఈనాడు పొట్టిదై ముడుచుకుని ఒకని వద్ద యాచించడమా అన్నట్టుగా బలిచక్రవర్తి దగ్గర యాచిస్తోంది అని ఆ పొట్టిగా ఉండేటువంటి చెయ్యి ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో, అందరికీ చాలని అనేంతవరకు ఇచ్చేటువంటి పరమాత్మ యొక్క అభయహస్తం. పురత్తాళ్వాన్లు వరదరాజస్వంలో అంటారు శ్రీనిధిం నిధిమపారమర్ధినాం అర్ధితార్థపరిదాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే. శ్రీనిధిం లక్ష్మికే నిధువైనటువంటి వాడు సాక్షాత్తు భగవానుడు. అట్లాంటి భగవానుడు నిధిమపారమర్ధినాం అర్ధితార్థ పరిదాన దీక్షితం, ఎంత గొప్ప ధనానైనప్పటికీ కూడా అర్థించినటువంటి వాడికి పరిదాన దీక్షితం, గొప్పగా దానం చేయడంలో దీక్ష కలిగినటువంటి వాడు వరదరాజస్వామి. వరద అని పేరు భగవానుడికి. వరం దదాతీతి వరద, వరాలు ఇచ్చేటువంటి వాడు కాబట్టి అది వరదుడు అని పేరు. ఎవరికి ఏ వరాలు కావాలంటే ఆ వరాలని అవలీలగా చాలా సులభంగా చాలనేంతవరకు ఇచ్చేటువంటి ఆ పరమాత్మక శ్రీ అభయహస్తం కాస్త ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి పోయి యాచిస్తోందే అని ఆ పరమాత్మ యొక్క ఔదార్యంతో కూడినటువంటి ఆ చేతిని అంకై అందమైనటువంటి చెయ్యి అంటున్నారు. అంటే ఆయన ఔదార్యం ఎంత అందమైనటువంటి ఔదార్యం, గొప్ప ఔదార్యం కదా. అంత ఔదార్యం కలిగినటువంటి ఆ చెయ్యి కాస్త పోయి ఇప్పుడు పొట్టిగా చిన్న చెయ్యిగా బలిచక్రవర్తి దగ్గర యాచిస్తుందే అంటున్నారు. అలా యాచిస్తూ తోయ నిమిరిందిలయే, అలా యాచించగానే బలిచక్రవర్తి కాస్త దానం ఇచ్చాడు. 3 అడుగుల నేలని తీర్థం పోసాడు చేతులోంచి. పోయగానే తోయ నిమిరిందిలయే, క్షణం గడిచినటువంటి ఆ మహాబలి మనస్సు ఎక్కడ మారిపోతుందో అని, అప్పుడు ఏం చేయాలో అని ఆ జలధారం చేతిలో పడిన వెంటనే తోయ నిమిరిందిలయే, చేతిలో అది బలచక్రవర్తి ఇచ్చిన దానజలం చేతిలో పడగానే నిమిరిందిలయే, చాలా పెద్దవాడిగా త్రివిక్రముడిగా అయిపోయావు కదయ్యా స్వామి నీవు. తోయ నిమిరిందిలయే. రామాయణం సుందరకాండలో అంటారు వాతాతపక్లాంతమివ ప్రనష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. గాలి చేత ఎండ చేత వాడి నశించినటువంటి విత్తు వర్షం చేత సంతోషించినట్లు సీతాదేవి సంతోషించిందట.
రాముని యొక్క వార్త వినగానే. అలాగా నీరు పడగానే వాడినటువంటి బీజం వృద్ధి చెందినట్లు వీడు ఇస్తాడో ఇవ్వడో అని భగవంతుడి యొక్క హృదయం అనేటువంటి బీజం అలా కుంగి కృషించిపోతూ ఉంటే, ఎప్పుడైతే ఇస్తున్నాను తీసుకో అని 3 అడుగుల నేలని దారగా తన చేతిలో ఉండే తీర్థంతో దారపోసాడో, అంటే వామనుడిగా ఉండేటువంటి ఆయన కురచగా ఉండేటువంటి నీవు త్రివిక్రముడిగా పెరిగిపోయావు కదా. నువ్వు వాడినటువంటి విత్తనం వర్షం పడగానే వృద్ధి చెందినట్లుగానే వాడు ఇస్తాడో ఇవ్వడో అని వాడిపోయినటువంటి మనస్సు కాస్త వాడు ఇస్తున్నాను అని తీసుకో అని తీర్థం పోయగానే ఎంతో సంతోషంతో గొప్ప మహావృక్షంలాగా నీ మనసు కాస్త సంతోషించి పొట్టిగా ఉండేటువంటి వాడివి వామనుడివై కురచగా ఉండేటువంటి నీవు త్రివిక్రముడిగా పెరగలేదా స్వామి? నీల్విషుంబిలార్ అంకైతోయ నిమిరిందిలయే. ఆ పెరగడం కూడా ఎలా పెరిగాడంటే ఆయన ఎంత ఎత్తుగా పెరిగాడంటే చెప్తున్నారు. నీల్విషుంబిల్ ఆరంగైతోయ నిమిరిందిలయే. విస్తృతిని కలిగినటువంటి అంతరిక్షం అంటే ఆకాశం, స్వర్గము మొదలైనటువంటి లోకాల నుండి బ్రహ్మాది దేవతలు అందమైనటువంటి చేతులు స్వామి, అందమైనటువంటి చేతులు కలిగినటువంటి వారందరూ కూడా ఈ త్రివిక్రముడి యొక్క పాదాలని తాకి ఆ పాదాలకి పాదపూజ చేసుకునేటట్లుగా పెరిగిపోయేట పరమాత్మ. ఎప్పుడైతే తీర్థాన్ని పోసాడో ఒక పాదంతో పై లోకాలందరినీ కొడవడానికి చాపాడు. ఆ పాదం కాస్త సత్యలోకం కాస్త వరకు వెళ్ళిపోయింది. సత్యలోకం వరకు వ్యాపించగానే బ్రహ్మగారు అయ్యో మా నాన్నగారు వచ్చారు, చాలా కాలం పాదపూజ చేసుకుని వెంటనే తన కమండలో ఉండే తీర్థాన్ని కాస్త తీసి స్వామి యొక్క పాదాలని ప్రక్షాళన చేస్తే ఆ తీర్థం కాస్త శివుడి యొక్క శిరస్సు మీద పడి చక్కగా గంగవలే ఆ పాదం నుంచి ఆవిర్భవించినటువంటి తీర్థం గంగాజలంగా శివుడి యొక్క కేశముల్లో పడి చక్కగా అక్కడ నిలిచింది. అక్కడి నుంచి భూలోకానికి భగీరథుని ప్రయత్నం చేత భూలోకానికి వచ్చేసింది. ఈ విధంగా సత్యలోకంలో ఆ యొక్క బ్రహ్మగారు ఈ త్రివిక్రముడి యొక్క పాదాలని చక్కగా ప్రక్షాళన చేస్తూ ఉంటే, తన కమండలో తీర్థంతో చక్కగా పాదాలని చక్కగా పాదపూజ చేస్తూ ఉంటే, తీర్థంతో అభిషేకం చేస్తూ ఉంటే ఆ తీర్థం కాస్త అలా కిందకి స్రవిస్తోంది. దేవతలందరూ కూడా ఆ శ్రీపాద తీర్థంలో చక్కగా స్నానం చేస్తున్నారు, శ్రీపాద తీర్థం ఎత్తి మీద జల్లుకుంటున్నారు, తీర్థం తీసుకుంటున్నట్ట. ఈ విధంగా చాలా విస్తృతిని కలిగినటువంటి ఆకాశంలో స్వర్గం మొదలైనటువంటి లోకంలో ఉండే బ్రహ్మాదేవతలందరూ కూడా తమ యొక్క అందమైన చేతులతోటి స్వామి యొక్క శ్రీపాదాలను తాకి వాడిని కడుగేటట్లుగా పెరగవు కదా నువ్వు. ఇప్పుడైతే బలిచక్రవర్తి ఇలా 3 అడుగులు ఇస్తాను తీర్థం పోశాడు అంటే మరుక్షణం పరమాత్మ విశ్వరూపాన్ని దాల్చినట్టుగా బ్రహ్మాది పైలోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన పాదాల చెందకు వచ్చే విధంగా అంత పెద్దగా పెరిగిపోయాడు పరమాత్మ. అంటే సత్యలోకాన్ని కూడా దాటుకుంటూ గొప్పవాడిగా ఎదిగిపోయాడు. ఆయన పాదాల ప్రదేశానికి సత్యలోకంలో ఉండే బ్రహ్మ దేవతలందరూ కూడా వచ్చే విధంగా ఎదిగాడు పరమాత్మ. అంతేకాదు విశాలమైనటువంటి అంతరిక్షంలో దేవతలందరూ కూడా ఒదిగి ఉండేటట్లుగా నీడ ఇచ్చేటువంటి నీ బాహువుల్లో ఆలింగనం చేసుకునే విధంగా నువ్వు వృద్ధి చెందలేదా అంటున్నారు ఆళ్వార్లు. నీల్ విశుంబిల్ ఆర్ అంగై తోయ నిమిరిందిలయ్యే. విశాలమైనటువంటి స్వర్గంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా తమ చేతులను జోడించి నమస్కరించేటట్లుగా వృద్ధి చెందలేదా స్వామి నీవు? నీటి దారిని గ్రహించడానికి చేతిని పరమాత్మ ఎత్తేట్టు ఒకసారి ఎవరైనా దానం ఇస్తున్నా మరి 2 చేతులు ఎత్తుతాం కదా. అలాగ వామనుడు కూడా బలిచక్రవర్తి ఇచ్చేటు నీటి దారిని స్వీకరించడం కొరకు దానం పుచ్చుకోవడం వరకు తన చేతిని వక్షస్సు వరకు అంటే తన వక్షస్థలం వరకు ఎత్తి ఉంచడం చేత ఎప్పుడైతే తీర్థం ఇచ్చాడో ఆ ఎత్తినటువంటి చేతులు ఉంచిన సన్నివేశంతోనే పరమాత్మ త్రివిక్రముడిగా వృద్ధి చెందడం చేత ఆ వక్షస్థలంలో ఉండేటువంటి హారం పైకి ఎత్తిపెట్టినటువంటి చేతిని తాకేటట్లుగా పరమాత్మ వృద్ధి చెందాడు. పొట్టివాడిగా ఉన్నప్పుడు హారాలు ఏం కనపడలేదు. ఎప్పుడైతే బలిచక్రవర్తి దానం ఇచ్చాడో పరమాత్మ ఇంతింతై వటుడింతై అభోవీధిపై అంతని పోతన గారు చెప్పినట్టుగా అలాగా ఆకాశ వీధులు అలా పెరిగిపోతూ ఉంటే పొట్టి చేతులు కాస్త పెద్ద చేతులు అయిపోయి తన చేతుల్లో వక్షస్థలంలో ఎత్తిపెట్టుకున్న చేతులు కాస్త పరమాత్మ వక్షస్థలంలో ధరించిన హారాలన్నింటి కూడా తాకుతూ ఉన్నాయట. అంత పెద్దవాడిగా పరమాత్మ వృద్ధి చెందిపోయాడు. అలా వృద్ధి చెంది అడుత్తు నిమిరిందిలయే. మహాబలి చేతిలో పోసిన నీరు ఎలా అయిపోయిందండి అంటే ఈ చేతిలో పోసినటువంటి తీర్థం ఆ తీర్థం చేతిలో అలా ఉండగానే పరమాత్మ బాగా గొప్ప మూర్తిగా విశ్వమూర్తిగా వ్యాపించేసేసి
ఎత్తైన వాడికి వ్యాపించి సత్యలోకం వరకు వ్యాపించేసేసి బ్రహ్మగారి పాదాలని చక్కగా తమ తీర్థంతో కడుగుతుంటే ఆ శ్రీపాదతీర్థం కిందకు పడుతుంటే ఈయన చేతిలో ఉండేటువంటి తీర్థము బ్రహ్మగారి శ్రీపాదాలు కలిగిన తీర్థము రెండు ఒకటిగా అయ్యేటట్లుగా అతివేగంగా పెరిగిపోయాట. నేను పెరిగినప్పుడు ఇక్కడి నుంచి కాలు జాపాలి, జాపిన తర్వాత సత్యలోకానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత బ్రహ్మగారి పాదాలు కడిగాడు, అక్కడి నుంచి తీర్థం వచ్చిందని మనం చెప్తున్నాం కదా. కానీ ఇక్కడ పరిశీలనలు ఏం చెప్తున్నారంటే బలిచక్రవర్తి పోసినటువంటి దాన జలం పరమాత్మ చేతిలో ఉండగానే ఆ మరుక్షణం అంటే ఇలాగ పడినటువంటి మరుక్షణం పరమాత్మ ఒక మ్యాజిక్ చేసినట్టుగా ఎదిగిపోయేట. ఆ క్షణంలో బ్రహ్మగారు కరిగేసేట. ఆ తీర్థం కూడా కిందకి పడేటువంటి రీతిలో ఆ తీర్థం ఈ తీర్థం రెండు ఒకటే అన్నట్లుగా అతివేగంగా పెరిగిపోయేట పరమాత్మ. ఆ విధంగా ఇన్ని పాటలు పడి తన ఆశ్రితమైనటువంటి ఇంద్రుడిని రక్షించడం కొరకు ఇంత అతిమానుషమైన చేష్టం చేస్తే కొండానై పழிప్పారల్లాల్ వామనుని భూమిని తనది అని అభిమానించినటువంటి మహాబలిని, సీతాదేవిని తనది అని భావించిన రావణ్ణి వధించినట్లుగా ఆయన వధించి ఉండాలి. అసలు నిజానికి ఈ భూమంలో ఎవరిది? పరమాత్మ. వామనుడి యొక్క భూమి, వామనుడి యొక్క భూభాగం ఇది. పరమాత్మ తందైనటువంటి ఆ భూభాగాన్ని బలిచక్రవర్తి కాస్త నాది అని అభిమానించి వాడు బలాత్కారం చేసి దాని మీద ఏదో అజమాయిషి చలాయిస్తున్నాడు. అట్లాంటి వాడు కాస్త ఈ వామనుడిగా పరమాత్మ వచ్చి దానం అడగగానే అయ్యా ఇది మీదేనండి, మీకే ఇస్తున్నాను కానీ పెద్ద నాదే ఉందండి అని అనుకోలేదు వాడు. ఇదంతా నాది అనుకుంటూ అహంకారంతో వాడు ఏదో నిజంగానే వాడి భూమిలాగా పరమాత్మకు దానం ఇస్తున్నాడు. పరమాత్మ కూడా అంతకన్నా గొప్పవాడు. తనదైనటువంటి భూమిని కూడా తనది కానట్టుగా యాచించి అయ్యా ఇస్తారా, 3 అడుగులు ఎవరా ప్లీజ్ అన్నట్టుగా ఈయన అడుగుతున్నాడు. ఈ విధంగా తనది కాకపోయినప్పటికీ కూడా అహంకారంతో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి మహాబలిని అదే చెప్తున్నారు ఇక్కడ. కొండానై పழிప్పారల్లార్ అనే దాంట్లో వ్యాఖ్యానం చేస్తే ప్రియవాచ్యాన్ని బిళ్ళయి వామనుని యొక్క భూమిని తనదని అభిమానించినటువంటి మహాబలిని, సీతాదేవిని తనది అని అభిమానించినటువంటి రావణ్ని ఎలా సంహరించాలో అలా సంహరించి ఉండాలి, అసలు చంపి పారేసి ఉండాలి పరమాత్మ. కానీ పరమాత్మను అట్లా చేయలేదే. కారణం ఏమిటి? అతని వద్ద ఉండేటువంటి ఒక ఔదార్య గుణం ఒక్కటి దాన్ని చూసి, బలిచక్రవర్తికి ఉండే ఔదార్య గుణం అంటే ఎవరు వచ్చినా సరే కన్ను మిన్ను లేకుండా దానం చేసేస్తాడు. అంత గొప్ప ఉదారుడు మహాబలి. అదొక్కటే బలిచక్రవర్తి దగ్గర ఉండేటువంటి గొప్ప గుణం, మిగతా అన్నీ కూడా దుర్గుణాలే. ఇలాగా అతన్ని చంపకుండా సీతాదేవిని తనది అని అభిమానించి రావణ్ చంపినట్టుగా వామనుడు బలిచక్రవర్తిని చంపకపోవడం గల కారణం ఏమిటండి అంటే అతని వద్ద ఉండేటువంటి ఔదార్య గుణం ఒక్కటే. ఆ ఔదార్య గుణాన్ని చూసి అతని దోషాన్ని, నీ స్వరూపాన్ని గమనించకుండా పరమాత్మ నువ్వు అతని దగ్గరికి యాచకుడిగా చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నీవే అతని దగ్గరికి వెళ్ళి దానజలాన్ని గ్రహించి నీ భూమిని గ్రహించావు కదా, నువ్వు ఎంత గొప్పవాడవు కదా. దీన్నే తిరుప్పావైలో గోదాదేవి చెప్పింది. ఓంగి ఉలహళంద ఉత్తమన్, బాగా ఎదిగి లోకానందటిని కూడా ఆక్రమించినటువంటి ఉత్తముడు పరమాత్మ. తనకేమైపోయినా పర్వాలేదు, మొత్తం అఖిలాండకోటి బ్రహ్మాండములు ఆయనవే. ఆయనదైనటువంటి దాన్ని పోయి ఒక సామాన్యుడైనటువంటి ఆయన సృష్టిలో ఒకడైనటువంటి ఒక అసురుడి దగ్గరికి పోయి యాచించి ఆ యొక్క స్థలాన్ని మళ్ళీ తను సంపాదించుకున్నాడంటే ఎంత తక్కువతనం అండి. కానీ ఆ తక్కువతనాన్ని చూసాడు పరమాత్మ. తనకు తక్కువతనం వచ్చినా పర్వాలేదు, తన ఆశ్రితుడైనటువంటి ఇంద్రుడికి ఇచ్చినటువంటి మాట గెలవాలనే ఉద్దేశంతో పరమాత్మ తనని యాచకుడిగా చేసుకుని వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర దానం అడిగాడు. దానం అడిగి అతని భూమిని అతను గ్రహించాడు. గుణంలో గొప్పవాడైనటువంటి నీ ఈ లీలను వినేటువంటి వారు అందరూ కూడా నీ సౌలభ్యం అనేటువంటి గుణానికి నీరుగా కరగవలసి ఉండగా అలా అంటే పరమాత్మ ఎంత గొప్పవాడు. అఖిలాండకోటి బ్రహ్మాండంలో ఆయన అయినప్పటికీ కూడా ఆయన తనది కానట్టుగా వెళ్ళి యాచించాడే. ఎంత సులభుడు పరమాత్మ, ఎంత ఆశ్రిత సులభుడు అని పరమాత్మకుండే ఆశ్రిత సౌలభ్యాన్ని చూసి కరిగిపోవలసి ఉండగా అందరూ ఆయన ఎవరైనా పొగిడారా? చిన్న పాదాన్ని చూపించి దానాన్ని గ్రహించి పెద్ద పాదంతో కొలిచేసాడు. ఈయన వంచకుడు అన్నారు కదా నిన్ను. తనకు దానం ఇచ్చినటువంటి వాని వద్ద ఉన్నదానిని అంతటినీ అపహరించినటువంటి దొంగ. పాపం ఏదో తనకు దానం ఇచ్చినటువంటి వాడు బలిచక్రవర్తి. అలా బలిచక్రవర్తి దానం ఇచ్చాడు కదా అని ఆ 3 అడుగుల నేల తీసుకుని పోనీ అందరితో వదిలేచ్చు కదా. తనకు దానం ఇచ్చినటువంటి వాడి దగ్గర ఉన్నటువంటి అందరినీ కూడా అపహరించినటువంటి దొంగ ఈ వామనుడు అన్నారు. తాను కోరిన దాన్ని ఇచ్చినటువంటి వాడిని
గోతిలోకి అంటే పాతాళంలోకి గెంటి వేసినటువంటి వాడు ఈ వామనుడు అని ఈ రీతుల్లో అనేక విధములుగా ఈ లోకంలో పుట్టినటువంటి పలువురు పాపాత్ములు నిన్ను నిందించారు కదండి స్వామి. కొడుతారై యారు పழிப்பாర్. ఇచ్చిన వాడిని ఎవరు నిందించారు? పుచ్చుకుని నిన్ను కదా నిందించారు. ఎవరికి ఇస్తారండి? మనం గుళ్ళో వెళ్ళేదో 108 కొబ్బరికాయలు కొట్టామంటాం, 1008 కొబ్బరికాయలు 1008 కొబ్బరికాయలు కొట్టామండి స్వామికి సమర్పించామండి. కొంచెం కుంచుడు పులిహార, కుంచుడు చక్కెర పొంగల్ చేయించామండి, బ్రహ్మాండం జీడిపప్పులన్నీ వేసి. ఎంత ఖర్చు అయిందో తెలుసా అండి? అయినా సరే ఖర్చు వెర్రదీయకుండా ఆయనకి బోళ్ళంత భోగాలు చేయించామండి. రేట్లు ఎంత ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండం గజమాలను సమర్పించేసామండి అని మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఎవరికి సమర్పిస్తున్నాం? మనం ఇచ్చే పుష్పములు ఆయన సృష్టించినవి, మనం సమర్పించేటువంటి డబ్బు ఆయన ఇచ్చిన పెట్టిన భిక్షే మనకి. ఆయన అనుగ్రహం లేకుండా మనకి ధనము రాదు, ధాన్యము రాదు. ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చేసేసి మనం గొప్పగా ఇచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు, కొడుతారై యారు పழிப்பாర్. ఇచ్చిన వాళ్ళని ఎవరు నిందిస్తారు ఈ లోకంలో? కొండానై పழிப்பாరల్లాల్. పుచ్చుకున్నటువంటి నిన్ను నిందిస్తున్నారే తప్ప ఇచ్చినటువంటి బలిచక్రవర్తిని ఎవరైనా నిందించారా? ఎవరి సొమ్ము అండి? అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు పరమాత్మ యొక్క సొమ్ముని, వామనుడి యొక్క భూమిని వామనుడికే దానం ఇచ్చేసేసి అబ్బో చాలా ఉదాడు ఆయన పొగిడారు తప్ప అందరూ ఎవరిని? బలిచక్రవర్తిని. తనకి ఏమైపోయినా పర్వాలేదు, పాతాళలోకానికి పోయినా పర్వాలేదు, పాపం ఎంత గొప్పగా దానం ఇచ్చాడండి. 3 అడుగులు నేల ఇస్తే పోలే కదా అని చెప్పి ఆయన మోహంలో పడిపోయి దానం ఇస్తే, అలా దానం ఇచ్చినటువంటి బలిచక్రవర్తిని కాస్త పరమాత్మ పాతాళలోకంలో గెంటేస్తాడా? చిన్న పాదాలతో కొలుస్తారని పెద్ద పాదాలతో కొలిచేస్తాడా? ఎంత వంచకుడు, ఎంత దొంగ, ఎంత మోసం చేశాడండి బలిచక్రవర్తిని అని లోకంలో అందరూ కూడా నిన్ను తిడతారేంటయా? పుచ్చుకుని నిన్ను తిడతారేంటి? తనది కాకపోయినప్పటికీ కూడా దానం ఇచ్చినటువంటి బలిచక్రవర్తిని ఎవరిని తిట్టారా అంటున్నారు ఆళ్వార్లు. తనది కాని భూమిని తనదిగా తలంపకుండా దాన్ని కలిగినటువంటి నీవు వచ్చి యాచించగానే నీవు స్వామివి అని తెలిసినప్పటికీ కూడా నీ భూమిని నీ సమక్షంలోనే తనది అని అభిమానించి నీకే దానజలం పోసి ఇచ్చినటువంటి ధైర్యాన్ని, దుస్సాహసాన్ని కలిగినటువంటి ఆ మహాబలిని, భగవానుని సంపదను అపహరించినటువంటి దొంగ, అహంకారపూరితుడు, అసుర స్వభావం కలిగిన వాడు అని ఆయన ఆ బలిచక్రవర్తిని నిందించవలసి ఉండగా ఆ విధంగా ఎవ్వరు కూడా అతను నిందించలేదే. అలా ఆయన నిందించకపోవడం మాత్రమే కాదు, బలిచక్రవర్తిని ఉదారుడు, దానశౌరుడు అని అతను చాలా గొప్పగా పొగిడారు కదా. గుణాల్లో అధికుడైనటువంటి వాడు నీవు కదా. అట్లాంటి నిన్ను పోయి నిందించారు. గుణహీనుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని కాస్త కీర్తించారు. ఈ లోకంలో ఉండేటువంటి వారి స్వభావమే కదా ఇది. ఇచ్చినటువంటి వాళ్ళని తిడతారు, ఇవ్వనటువంటి వాళ్ళని పొగుడుతారు. అలాగా అందరికీ కూడా చాలు అనేటువంటి విధంగా గొప్ప ఉదారంగా వరాలు ఇచ్చేటువంటి వైభవం కలిగినటువంటి వాడు నీవు. నీ సొత్తు ఈ లీలా విభూతి అంతా కూడాను నీ సొత్తు అయినటువంటి దాన్ని నీకే ఇచ్చినటువంటి బలిచక్రవర్తిని అహంకారాన్ని ఎవరు అనలేదు. నీ సొత్తుని అపహరించాడని ఎవరు అనలేదు. అలా అనకపోగా నీ సొత్తును నువ్వే వెళ్ళి యాచించి తీసుకుంటే అయ్యో పరమాత్మ అంత అందైనప్పటికీ కూడా పాపం అడుక్కుని తీసుకున్నాడు, నిన్ను పొగట్టం మానేసేసి నిన్ను దొంగ అంటారా, వంచకుడు అంటారా? ఈ లోకంలో వారు తీరు ఇంతేనయా అని ఆళ్వార్లు చాలా బాధపడుతున్నట్ట లోకం యొక్క తీరును చూసి. ఈ పాసరంలో మరిన్ని విషయాలు రేపటి రోజు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.